రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఇక పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. 20 మంది కోట్లింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకు వెళ్లారు. అయితే పడవలోకి నీరు చేరడంతో 8 మందిని ఒడ్డున దింపేశారు. మరో 12 మందిని తీసుకుని వస్తూ ఉండగా బ్రిడ్జ్ 7వ వంతెన దగ్గర గోదావరి నదిలో మునిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు జాలర్ల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నారు. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారు రాజమండ్రి శివారు, సింహాచల్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోట్లింగాల ఘాట్ నుంచి సుమారు 12 మందితో బయలుదేరిన పడవ బ్రిడ్జిలంకకి చేరుకొని తిరిగి ప్రయాణంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో హవలాకు బ్రిడ్జి 7-8 పిల్లర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బోట్లో నీరు ప్రవేశించి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడం జరిగింది. అందులో 9 మంది ఈదుకుంటూ పక్కన పిల్లర్ నెంబర్ 8ని పట్టుకోవడం, ఆ టైంలో పక్కన ఉన్న జాలర్లు వాళ్ళని సురక్షితంగా ఒడ్డు చేరడం జరిగింది. బోటు డ్రైవర్ కూడా ఈ సంఘటన పట్ల ఎటో వెళ్ళిపోయాడు. ఇద్దరు మటుకి అన్నవరం అనే అతను సింహాచలానికి సంబంధించిన అన్నవరం, ఏజ్ 54 years. అట్లానే ఇంకొక అతను రాజు 25 years. వీళ్ళిద్దరు ఆచూకు తెలియట్లేదు. వీళ్ళ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ, పోలీసు అందరం కూడా 12 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోకల్ స్థానికులు. వాళ్ళు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్ళారు చూడాలి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. దాని మీద కూడా నిఘా కొనసాగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తప్పకుండా ఇటు మీద నిఘా పెడతామండి. ఈసారి ఎలాంటి ఇది జరగకుండా కూడా పూర్తి భద్రతా స్థాయిలో మనం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు సమాచారం మీద లైట్ చేయడం తప్పితే ప్రత్యేకంగా మనం సమాచారం ఉంది, సమాచారం ఉంది, అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఏదన్నా కార్యకలాపాలు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రైట్ చేస్తున్నాం. అంతే, అందులో వాస్తవం లేదు. మరి ఇంత పెద్ద దాంట్లో ఏదో పొరపాటు జరుగుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ 6:30 6:30 అప్రాక్సిమేట్లీ టైం. అది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. అదే ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళారండి సార్. అయితే ఇక్కడ 24 members బోట్లో ఎక్కారంట. 24 members అండి. అలాగే వస్తున్నారు కదా, బోట్లో వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు కదా. ఇక్కడ 24 members ఎక్కితే ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు మునిగిపోతుందని చెప్పేసేటప్పటికి వెనక్కి తీసుకొచ్చి 10 మంది దింపేశారట. అప్పుడు బోటు మునిగిపోతున్నప్పుడు ఎలా 12 members ఎలా తీసుకెళ్తారు? ఐఎమ్ సేయింగ్ యూ టెల్ మీ. మా బ్రదర్ ఉన్నాడండి. ఇద్దరే చనిపోయారండి. ఆల్రెడీ 10 మందిని ఇక్కడ దింపేశారు. 12 మంది బోట్లు వెళ్ళినారు. 10 మంది సేఫ్ అయిపోయారు, 2 చనిపోయారు. ఆ 10 మంది వస్తే కదా క్లియర్ అవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఐ డోంట్ నో సార్. లైవ్లో ఉన్న వాళ్ళు వచ్చినప్పటికీ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ఓకేనండి. ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర బ్రిడ్జి నెంబర్ 8 పిల్లర్స్ 8 దగ్గర మనకు తెలిసి 7:30 ఆ టైంలో 12 మంది వస్తున్న బోట్లో కింద పడిపోయి పోవడంతో 2 గల్లంతయ్యారు. ఆ 2 గురించి కూడా మనము పరిశీలి చేస్తున్నాము. ఎందుకు పోయారు, ఎలా జరిగిపోయింది అనే దానికి రిమైనింగ్ 10 మంది ఎవరైతే వచ్చారో, ఈదులాడుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా సమాచారం తెలియపరుస్తున్నాము. వాళ్ళు వచ్చిన వెంటనే అసలు ఎందుకు పోయారని పూర్తి వివరాలు మేము అందరూ తెలియపరుస్తాము. మిగతా 2 మాత్రం అక్కడే ఉన్నారు. వాటి కొరకు మనము NSFDC వాళ్ళని అడగడం జరిగింది. అలాగే గజయితగాళ్ళు వచ్చారు. అలాగే పరిస్థితి చేస్తాం DSP గారు ఉన్నారు, మేము ఉన్నాము, పోలీసు బృందము, అలాగే ఫైర్ సర్వీసు, అలాగే JD ఫిషరీస్, రెవెన్యూ అంతా ఉన్నాము. వాటి 2 గురించి చూస్తున్నాము. వాళ్ళు మాకు తెలిసి సమాచారం ఇప్పుడు వాళ్ళ రాజు అనే అతను వాళ్ళ బంధువు చెప్పడం ఏమిటంటే 2:30 ఆ టైంకి పోవడం జరిగింది. జరిగిన సంఘటన మనకు తెలిసిన సంఘటన 7:30కి తెలిసింది. మత్స్యకారులు అంటారా, ప్రైవేట్ ఎవరైనా వెళ్ళారా? ప్రైవేట్ కానీ యాత్రికులు కానీ అటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే పోయారు. ఏదో అటువంటిది ఏం వేసుకోలేదు. మినిమం బోటు మిగిలిపోయిందంటే మినిమం ఉండాలి కదా.
ఇక్కడే జరిగిందంట. పూర్తి సమాచారం మనం ఇప్పుడు మిగతా ఎవరైతే తప్పించుకొని వచ్చారో 12 మంది వాళ్ళని పిలవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఉన్నారు ఒక ఇద్దరు, వాళ్ళు వస్తే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. కాబట్టి అదే వాళ్ళిద్దరిని విచారణ చేస్తాము. వాళ్ళు విచారణ చేసిన తర్వాత దేని కొరకు పోయారు, ఎలా జరిగింది అనే పూర్తి సమాచారము మనం తెలుసుకొని మళ్ళీ తదుపరి చెప్తాం. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని రెడ్డిగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే యువకులు గల్లంత అయినట్టుగా తెలుస్తోంది బోట్లో వెళ్ళి. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు ఏం జరిగింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మమత. నిన్న కోటిపల్లి కోటిలింగాల వద్ద జరిగినటువంటి పడవ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. వారి మృతదేహాలను నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలీసులు అటు రెవెన్యూ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కోటిలింగాల రేవు వద్ద నుండి ఈ బ్రిడ్జి లంకకు ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది కూడా ప్రైవేట్ పార్టీ చేసుకునేందుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. వారు తిరిగి వచ్చే సమయంలో రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో పడవకు రంధ్రం పట్టడం, దాంట్లో నీరు వచ్చి మునిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 మంది అయితే పడవ దూకేసి అక్కడే ఉన్నటువంటి హేవ్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న 8వ పిల్లర్ దగ్గరికి చేరుకుని రక్షించడానికి సమీపంలో ఉన్న జాలర్లను పోవటం జరిగింది. అక్కడే ఉన్న జాలర్లో ఈ 10 మందిని కూడా రక్షించి సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు. మిగిలిన 2 గాడా రాజు, తర్వాత చవల అన్నవరం ఒకే వ్యక్తి ఇద్దరు కూడా గల్లంతవడం జరిగింది. ఈ గల్లంతైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారిని వెలికి తీసుకురావడం అయితే జరిగింది మృతదేహాలను. కాకపోతే ఈ ప్రైవేట్ పడవలకు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంపై నిరసన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ పార్టీలకు అవతల వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్ లంకకి చాలా మంది వెళ్ళటం, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం, తిరిగి వచ్చే సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరగడం కూడా సర్వసాధారణం అయిపోవడంతో అధికారులపై ఒత్తిడి అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 కూడా గల్లంతవడానికి కారణం ఈ పడవ ప్రమాదం అని చెప్తున్నారు. అయితే అధికారులు అయితే త్వరలోనే ఈ పోలీసులు కూడా దీనిపై నిఘా పెట్టి త్వరలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమతి లేకుండా పడవలను కూడా గోదావరిలో నడపకుండా ఉండడం చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.